వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యాంకర్ నాగ్. సో ప్రస్తుతం అయితే నేను ఎక్కడున్నానో మీకు క్లారిటీ ఖచ్చితంగా వస్తుంది. ఎపియాన్ దగ్గర ఉన్నాను. సో పెయిన్ మేనేజ్మెంట్ అండ్ రీజనరేటివ్ సెంటర్ దగ్గరికి అయితే ఇక్కడ చాలామందికి ఉంటుంది, అంటే మోకాళ్ళ నొప్పులని, భుజాల నొప్పులని, కాళ్ళ నొప్పులని అని చెప్పేసి ఎక్కువగా ఉంటుంది. సో మజిల్ పెయిన్ ఉన్నప్పుడు కొంతమంది సర్జరీకి వెళ్ళిపోతూ ఉంటారు. ఆ సర్జరీ నీడ్ లేకుండానే ఇక్కడ ద బెస్ట్ ట్రీట్మెంట్ అయితే వీళ్ళు ఇస్తూ ఉంటారు. సో ఇది ఎక్కడో కాదండి, జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ 36లో ఉంది. అండ్ మెట్రో పిల్లర్ నెంబర్ కనుక మనం చూసుకుంటే 1630 దగ్గర. సో ఇక్కడే ఉంటుంది. మీరు కనుక ఎప్పుడైనా విజిట్ చేయాలి అనుకుంటే సో ఫస్ట్ మొత్తం నేను చూపిస్తాను అసలు లోపల ట్రీట్మెంట్ ఏ విధంగా ఉంటుంది, అండ్ సర్జరీ లేకుండా ట్రీట్మెంట్ అసలు ఏ విధంగా చేస్తున్నారు ఏంటి అనేది, అండ్ ఆయన బయోగ్రఫీ ఏంటి అనేది ఒక్కసారి నేను మీకు చూపిస్తాను. దాన్ని బట్టి మీరు కూడా నన్ను ఫాలో అవ్వచ్చు. సో ప్రస్తుతం మనమైతే హాస్పిటల్లో ఎంటర్ అయిపోయాము. సో డాక్టర్ సుధీర్ ధారా గారిని ఒకసారి కలుద్దాము. అయితే చాలామంది ఎక్కువగా ఏం చేస్తూ ఉంటారంటే మోకాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు అండ్ భుజం నొప్పులు కనుక వస్తే ఎక్కువ మంది సర్జరీకి వెళ్ళిపోతూ ఉంటారు. బట్ ఇక్కడ అధునాతన టెక్నాలజీని మన ముందుకు తీసుకొచ్చి సో మన ఇండియన్స్ ఏ విధంగా అయితే ఫేస్ చేస్తూ ఉన్నారో ఎటువంటి ప్రాబ్లమ్స్ని, దానికి అతి తక్కువ ఖర్చుతోటి సర్జరీ లేకుండా న్యాచురల్ పెయిన్ రిలీఫ్ని ఆయన ముందుకు తీసుకురావడం జరిగింది. సో ఆ ట్రీట్మెంట్ ఏ విధంగా ఉంటుంది అండ్ ఏ విధంగా చేస్తారు అండ్ దీని వెనక అంటే ఏ రీసెర్చ్ చేశారు అనేది ఒక్కసారి మనం ఆయన మాట్లాడి తెలుసుకుందాం. హలో డాక్టర్ సుధీర్ ధారా గారు. చాలామంది అండి ఇవాళ బయట ఎక్కడెక్కడో తిరిగి సర్జరీకి వెళ్ళిపోయి అండ్ డబ్బులు ఎక్కువ ఖర్చు పెట్టేస్తున్నటువంటి ప్రాసెస్లో మీరు మన ఇండియన్స్ని దృష్టిలో పెట్టుకొని ఒక ప్లాస్మా థెరపీ లాంటి ట్రీట్మెంట్ని తీసుకొచ్చి అతి తక్కువ ఖర్చుతోటి అధునాతన టెక్నాలజీతోటి అటు అంటే ఇక్కడ హైదరాబాద్లోనే ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండే విధంగా దీన్ని మీరు ఇక్కడికి తీసుకురావడం జరిగింది. అండ్ ఇవాళ విమెన్ అని లేదు, మెన్ అని లేదు, ఎవరైతే కాళ్ళ నొప్పులతోటి, భుజం నొప్పులు ఉంటాయి, కొంతమందికి వెన్ను నొప్పి ఉంటుంది. సో అటువంటి వాళ్ళు చాలామంది ఫేస్ చేసినటువంటి ప్రాబ్లం ఏదైనా ఉంది అని అంటే ఏ జాయింట్ పెయిన్ అయినా సరే, నీ పెయిన్ అయినా సరే, ఎక్కడైనా ట్రీట్మెంట్ దొరికితే బాగుండు అనుకున్నటువంటి వాళ్ళకి మీరు దేవుడని చెప్పాలి. అది ఎలా సాధ్యమైంది? ఆ ట్రీట్మెంట్ని మీరు ఎక్కడ పట్టుకున్నారు? ఇవాళ మీకు ఇంత మంచి ఫీడ్బ్యాక్ రావడానికి గల కారణం ఏంటి? ఎలా స్టార్ట్ అయింది అసలు మీ జర్నీ? అంటే బేసికలీ అలోపతి మెడిసిన్లో, అలోపతి అంటే ఇప్పుడు ఎంబీబీఎస్ చేసిన తర్వాత స్పెషాలిటీ, సూపర్ స్పెషాలిటీ చేస్తుంటాం. సో ఈ అలోపతి మెడిసిన్లో కంటిన్యూస్గా రీసెర్చ్ జరుగుతుంటుంది. వేరే మెడికల్ డిసిప్లిన్స్ లాగా రీసెర్చ్ ఆగిపోదు. ఇప్పుడు ఈరోజు ఏదైనా ఒక ట్రీట్మెంట్ మాడ్యూల్ ఉందంటే అది ఒక 5-10 ఇయర్స్ తర్వాత రూపాంతరం చెందుతుంది, మారుతుంది, లేదంటే కంప్లీట్గా వెళ్ళిపోతుంది. ఒక 40 ఇయర్స్ బ్యాక్ కడుపు నొప్పి, అల్సర్ నొప్పి వస్తే పెద్ద ఆపరేషన్ చేసేవాళ్ళు. జీజే వేగాటమీ అంటారు దాన్ని, గ్యాస్ట్రోజెజినల్ వేగాటమీ అని. అల్సర్ పార్ట్ని బైపాస్ చేస్తూ పెద్ద పొట్ట కోసేసి చేసేవాళ్ళు. అది అల్సర్కి. ఈరోజు కంప్లీట్గా సర్జరీ మొత్తం ఆగిపోయింది. చిన్న చిన్న ట్యాబ్లెట్స్ తోటి, మన ప్యాంటప్రోజోల్, రాబిప్రోజోల్ ట్యాబ్లెట్స్ తోటి ఎవ్వరు కూడా ఆపరేషన్ ఎక్కడ కూడా చూడరు. నేను పోస్ట్ గ్రాడ్యుయేషన్ చదువుకునే రోజుల్లో అది 98-99లో నేను ఆపరేషన్స్కి మత్తిచ్చాను ఆ కేసెస్కి. జీజే వేగాటమే అంటారు అది. సో లేదు, ఎక్కడ లేదు. మీ బ్యాక్గ్రౌండ్ అనస్థీషియా డాక్టర్ స్పెషలైజేషన్. నేను ఏం చెప్తున్నానంటే, సో అదేవిధంగా ట్రాన్స్ఫార్మేషన్ ఏదైతే అలోపతి మెడికల్ ఫీల్డ్లో ట్రాన్స్ఫార్మేషన్ అన్నది కంటిన్యూస్ ప్రాసెస్. సో ఆ కంటిన్యూస్ ప్రాసెస్లో చేంజ్ అన్నది ఎవ్రీ ఇయర్ చాలా ట్రీట్మెంట్స్ జరుగుతుంటుంది. పర్టికులర్గా నేను అనస్థీషియా డాక్టర్ని కాబట్టి నేను ఒక 100 అనస్థీషియా కేసెస్ అంటే సర్జరీస్కి నేను ఎప్పుడైతే అనస్థీషియా ఇస్తానో ఆ 100లో 80 కేసులు జబ్బు లేని కేసులు. ఇప్పుడు అల్సర్ సర్జరీ నీడ్ లేదు, సర్జరీ నీడ్ ఉంది కానీ అది జబ్బు కాదు. సో ఇప్పుడు అందరూ ఏమనుకుంటారంటే, అరే ఆపరేషన్కి మనం పోతున్నామంటే తప్పకుండా జబ్బు అయి ఉండాలి, అంతే కదా. ఇప్పుడు 100 కేసెస్లో నేను అనస్థీషియా ఇస్తున్నప్పుడు 100 అనస్థీషియా కేసుల్లో 80 కేసెస్ చూస్తే ఇవి అసలు జబ్బులే కాదు. అప్పుడు మనకి డౌట్ వస్తే, అరే జబ్బు రాని దానికి ఇంత పెద్ద ఆపరేషన్ ఎందుకు చేయించుకోవాలి? ఇప్పుడు మోకాల ఆపరేషన్, షోల్డర్ ఆపరేషన్, స్పైన్ ఆపరేషన్, ఇవన్నీ కూడా ఏంటివి? ఇవి డీజనరేషన్ అంటే అరుగుదల. అంటే ఇప్పుడు 50 ఇయర్స్ దాటాక ప్రతి మనిషికి కూడాను బాడీలో ప్రతి పార్ట్ అరుగుతుంది. అవును, అది షోల్డర్ అవ్వచ్చు, స్పైన్ అవ్వచ్చు, స్కిన్ మడత పడుతుంది, జుట్టు తెల్లగా అవుతుంది, జుట్టు ఊడిపోతుంది. సో ఇవన్నీ కూడాను న్యాచురల్ ప్రాసెస్. అదే విధంగా షోల్డర్ అరిగినా, మోకాలు అరిగినా, స్పైన్ అరిగినా
ఇప్పుడు జుట్టు ఊడిపోవడం వల్ల పెయిన్ఫుల్ కాదు అది, సో మనం పట్టించుకోం. జుట్టు తెల్లగవడం కూడా పెయిన్ఫుల్ కాదు. ఎప్పుడైనా అద్దంలో చూసుకున్నప్పుడు అరే రే మన జుట్టు ఇంకొంచెం బాగా పెరుగుంటే కొంచెం అందంగా కనపడేవాళ్ళం అన్న ఫీలింగ్ తప్ప దానివల్ల బాధ ఉండదు. కాబట్టి ఏమవుతుంది, నువ్వు మాట పట్టించుకోవు. కానీ మోకాలు అరిగిపోవడము, షోల్డర్ అరిగిపోవడము, స్పైన్ దెబ్బతిండము, ఆ దెబ్బతినడానికి కారణం నీ వయస్సు, నువ్వు చేస్తున్న యాక్టివిటీస్ అయినప్పుడు అది పెయిన్ వస్తుంది. కాబట్టి చచ్చినట్టు మనం డాక్టర్ దగ్గర పరిగెత్తాం. సో దీనికి ఒక 50-60 ఇయర్స్ బ్యాక్ ఏం చేసేవాళ్ళు కాదు. సర్లే ఏదో ట్యాబ్లెట్లు వేసుకొని కట్లు కట్టుకొని పసరుగా పూసుకొని అట్లా పెట్టేవాళ్ళు. దాని తర్వాత ఏమైందంటే దానికి ఆపరేషన్స్ కనిపెట్టారు. సో మోకాల ఆపరేషను, షోల్డర్ ఆపరేషను, స్పైన్ ఆపరేషన్. నేనేమన్నాను ఇందాక, అలోపతిలో ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతూ ఉంటుంది. ఈ ట్రాన్స్ఫర్మేషన్ ఫేజ్లో ఎప్పుడైతే ఈ డీజనరేటివ్ అంటే అరుగుదల, ఈ డీజనరేటివ్ కండిషన్స్లో సర్జరీస్ నెంబర్స్ పెరిగిపోతున్నాయో ఇప్పుడు గవర్నమెంట్స్ కూడా ఆలోచిస్తాయి అనమాట. అరే ఇది బాగాలేదు ఇది, ఎందుకంటే సర్జరీలో చెడు జరగచ్చు, కొంతమంది టేబుల్ మీద చనిపోవచ్చు. ఎందుకంటే మేజర్ సర్జరీస్ ఇవన్నీ కొన్ని ఉంటాయి. ఇప్పుడు 1000లో ఒకరిద్దరికి టేబుల్ మీద మోర్టాలిటీ కూడా అయ్యే అవకాశాలు ఉన్నాయి, చాలా జరుగుతుంటాయి అవి. ఇవన్నీ చూసినప్పుడు ఏంటంటే అరే ఇది బేసికలీ డిసీజ్ కాదు, ఇది డిసీజ్ కానప్పుడు అంత పెద్ద సర్జరీకి ఎందుకు చేయాలి, ఏమైనా వేరే పద్ధతులు ఉన్నాయా లేవా, ఏవో ఉంటాయి. రీసెర్చ్ చేయడం స్టార్ట్ రీసెర్చ్ ఉంది. ఆ రీసెర్చ్ని నేను రీసెర్చ్ చేశాను. సో ఆల్రెడీ ఉన్న డేటాను తీసుకొని అరే ఇప్పుడు ఎందుకు నేను ఇప్పటి వరకు నా అనస్థీషియా బ్యాక్గ్రౌండ్లో ఒక 40,000 మోకాలు ఆపరేషన్లకి మత్తు ఇచ్చాను నేను. అంటే 40,000 నీ రీప్లేస్మెంట్ సర్జరీస్, ఒక 20-30 స్పైన్ సర్జరీస్, ఒక 10,000 15,000 షోల్డర్ సర్జరీస్కి నేను అనస్థీషియా ఇచ్చాను. నేను అనస్థీషియా ఇస్తున్నప్పుడు ఏం చేస్తాం, ఫస్ట్ పేషెంట్తో మాట్లాడతాము, మత్తిస్తాము, తర్వాత సర్జన్ వస్తాడు, ఆపరేట్ చేస్తాడు, తర్వాత మళ్ళీ పేషెంట్ రికవర్ చేయాలా, పేషెంట్ని హ్యాపీగా బయట పెట్టాలా, మళ్ళీ డిశ్చార్జ్ అయిపోయే వరకు మేము కేర్ తీసుకుంటాం. మొత్తం ప్రాసెస్లో ఎక్కడో దగ్గర కొద్దిగా మైండ్ చేంజ్ అవుతుంది డాక్టర్స్ గారు. నాది కొంచెం రెబెలియస్ నేచర్ అని చెప్పుకోవచ్చు. సో నేనేమనుకున్నా అంటే సర్జరీ కాకుండా ఏదో ఒకటి ఉంటుంది, మార్గం అయితే ఉంటుంది ప్రపంచంలో అని ఆల్రెడీ ఎవరైతే రీసెర్చ్ చేశారో వెస్ట్రన్ కంట్రీస్లో దాన్ని ఇండియన్ కండిషన్స్కి ప్రోటోకాలైజ్ చేశాను. దాని రీసెర్చ్ని ఇంకో రీసెర్చ్ చేసి ఇది స్టార్ట్ చేశాను. సో ఇది స్టార్ట్ చేసినప్పుడు ఏంటంటే ఇనిషియల్గా నేను కూడా చాలా భయపడేవాడిని. అరే రాలేదండి, అదే కదా. ఇప్పుడు కొత్తగా స్టార్ట్ చేసినప్పుడు నేను ఈ ట్రీట్మెంట్ని ఒక కార్పొరేట్ హాస్పిటల్లో, నేను ఇంతకుముందు యశోదలో పనిచేశాను, కాంటినెంటల్లో పనిచేశాను, అక్కడ స్టార్ట్ చేయాలని ట్రై చేశాను అనుకో, ఏమవుతుంది, అక్కడ ఆల్రెడీ డాక్టర్స్, అక్కడ ఒక సిస్టమ్ ఉంటుంది. మోకాలు నొప్పి వచ్చిన వాళ్ళు ఆర్థోపెడిక్ డాక్టర్ దగ్గర పోవాలా, స్పైన్ పెయిన్ వచ్చిన వాళ్ళు న్యూరో సర్జన్ కానీ స్పైన్ సర్జన్ దగ్గరికి పోవాలా. సో అప్పుడు మనము అక్కడ ఒకటి స్టార్ట్ చేసి దాన్ని సక్సెస్ చేయాలంటే అది అయ్యే పని కాదు. సో అప్పుడు ఏం చేస్తాం, మనం బయటకు వచ్చి మన ఓన్ సెంటర్ పెట్టుకుని ఇది ఒక పెద్ద రీసెర్చ్లో మనం ఫ్లాప్ కూడా కొట్టచ్చు. సో చాలా టెన్షన్ ఉన్నప్పుడు కానీ మొండిగా స్టార్ట్ చేసాం అన్నట్టు. ఎందుకు చేసాము, అరే ఇప్పుడు ఎక్కడో చాలా కంట్రీస్లో, వెస్ట్రన్ కంట్రీస్లో చేస్తున్నారు, వాళ్ళకి సక్సెస్ వస్తుంది, దీనికి అప్రూవల్స్ ఉన్నాయి కాబట్టి ఎందుకు మనం ట్రై చేయకూడదు అని నా ఓన్ సెంటర్ పెట్టుకొని ఇపియాన్ అది స్టార్ట్ చేయడం జరిగింది. ఎపియాన్ అంటే ఏంటి సార్, అంటే మీనింగ్? ఇపియాన్ అంటే ఇది గ్రీక్లో గాడెస్ అనమాట, అంటే ఒక దేవత, గాడెస్ ఆఫ్ సూదింగ్ అంటాం. సూదింగ్ అంటే పెయిన్ రిలీఫ్ అని. సో గాడెస్ ఆఫ్ పెయిన్ రిలీఫ్, ఒక దేవత అనమాట గ్రీక్లో. సో అక్కడ నుంచి ఆ టర్మ్ నుంచి తీసుకొని ఇపియాన్ స్టార్ట్ చేయడం పట్టింది. ఫ్యాంటాస్టిక్ జర్నీ అండి. చాలామంది అండి, అంటే మామూలుగా అడుగుతున్నాను, మెన్ ఎలాగో ట్రీట్మెంట్కి వస్తారో అంతా ఇదిగానే ఉంటుంది. ఛాలెంజ్ పార్ట్ ఏదైనా ఉంది అని అంటే విమెన్కి వచ్చేటప్పటికి పాపం పొద్దున్నుంచి సాయంత్రం వరకు వాళ్ళ ఇంట్లో ఉన్న బయట ఉన్న ఉరుకులు పరుగుల జీవితం కాబట్టి ఏదో యాక్టివిటీలో ఉంటూనే ఉంటారు. ఆ యాక్టివిటీ ఉండేటువంటి వాళ్ళకి మనం నడుము నొప్పి ఎక్కువగా చూస్తూ ఉంటాము, లేదంటే షోల్డర్ పెయిన్ చూస్తూ ఉంటాము, లేదంటే కీళ్ళ నొప్పులు అవి చూస్తూ ఉంటాం, జనరల్గా మోకాళ్ళ నొప్పులు అవి చూస్తూ ఉంటాము. అటువంటి వాళ్ళు ఈ థెరపీ స్టార్ట్ చేయాలి అనుకుంటే ఎలా స్టార్ట్ చేయొచ్చు అంటారు? సో మంచి క్వశ్చన్ అండి. బేసికలీ అందరూ కూడాను ఒకటి గమనించాలి, లేడీస్ కానీ జెంట్స్ కానీ, పర్టికులర్గా లేడీస్, మన ఇండియన్ కల్చర్లో లేడీస్ అందరిలో ఒక, అది నేను మంచి గుణం అనను కానీ అట్లా అంటే మీరు బాధపడతారు, కానీ వినండి, అది నిజమే. ఏంటంటే లేడీస్లో త్యాగ గుణం ఎక్కువ ఉంటుంది. త్యాగం అంటే ఏంటి, వాళ్ళ బాడీని కేర్ తీసుకోకుండా వేరే వాళ్ళకి పనిచేయడం. అది 50 years వరకు నడుస్తుంది. ఎందుకంటే 50 కూడా కాదు, 40 years వరకు. పిల్లలు చిన్నగా ఉంటారు కాబట్టి పిల్లలందరికీ
మనము వాళ్ళని ఇచ్చేయాలి, తర్వాత స్టడీసు, తర్వాత వాళ్ళకి అవసరాలు, తర్వాత కాలేజ్కి వెళ్తారు, వాళ్ళకి ఫుడ్ అరేంజ్ చేయడము అన్నీ అరేంజ్ చేయడం. సో ఆ బిజీ పీరియడ్లో 45 ఇయర్స్ వరకు ఎక్సెసివ్ వర్క్ ఉంటుంది లేడీస్కి, ఒప్పుకుంటాను. జెంట్ మామూలుగా బయట పనిచేస్తారు, ఇప్పుడు లేడీస్ కూడా బయట పనిచేస్తున్నారు. కానీ ఈ లేడీస్ ఇష్యూ వచ్చేసరికి ఏమవుతుందంటే ఈ 45 ఇయర్స్ దాటాక వాళ్ళ బాడీని వాళ్ళు కేర్ తీసుకోకుండా ఓవర్ యూస్ చేస్తారు. 45 ఇయర్స్ తర్వాత త్యాగం పనికిరాదు. ఎందుకంటే 45 ఇయర్స్ తర్వాత మీరు వేరే వాళ్ళ కోసం పని చేయాలనుకొని మీ బాడీని కంప్లీట్గా మీరు తీసుకుంటారు, బాడీని డ్యామేజ్ చేసుకుంటారు. ఇది కానీ ఈ 45 ఇయర్స్లో మనము పిల్లల్ని పెంచే కార్యక్రమంలో అంతవరకు పెంచిన తర్వాత ఎప్పుడైతే మీలో ఒక స్వార్థం రావాలి, అంటే అరే నా బాడీ ఇంకా నుంచి అరిగిపోతుంది, నా బాడీ దెబ్బతింటుంది, సో నేను జాగ్రత్తగా ఉండాలి, నేను జాగ్రత్తగా ఉంటే నేను హ్యాపీగా ఉంటే నొప్పి లేకుండా మొత్తం ఫ్యామిలీ అంతా బాగుంటుంది అన్నది మీరు తప్పకుండా ప్రతి మహిళ కూడాను మనసులో ఇది నాటుకోవాలి. ఇది నాటుకోని పక్షంలో 45 సంవత్సరాల తర్వాత నుంచి మీ బాడీలో ప్రతి పార్టు అరుగుతుంది, ప్రతి పార్టు మిమ్మల్ని బాధ పెడుతుంది. ఆ బాధ పెట్టుకోవడము దానివల్ల వచ్చే నష్టాలన్నిటికీ మీరే బాధ్యులు అవుతారు. ఇది గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే చాలామంది సయాటికా పెయిన్తో బాధపడుతున్నటువంటి వాళ్ళు ఉన్నారు. సయాటికా మోకాలు నొప్పులు, సయాటికా కంటే మోకాలు నొప్పులు ఎక్కువ మంది. ఇప్పుడు మా క్లినిక్ బయట మీరు చూసారంటే ఒక 80% ఫీమేల్సే ఉంటారు, 80% ఫీమేల్స్, 20% మేల్ ఉంటారు. ఎందుకు? ఇదే నేను చెప్పింది. ఇప్పుడు జెంట్స్ గురించి చెప్తాను వినండి. జెంట్స్ జనరల్గా మన ఇండియన్ కల్చర్లో జెంట్స్ ఏంటి, జాబ్ వచ్చిన తర్వాత మ్యారేజ్ చేసుకుంటారు, మ్యారేజ్ చేసుకొని వర్క్ అంతా బయట చేస్తారు. సో ఇంట్లో పని చాలా తక్కువ చేస్తారు, ఎందుకంటే బయట ఉండాలి, మనం బయట సంపాదించుకోవాలి కాబట్టి. ఇంట్లోకి వచ్చేసరికి ఏముంటుంది, వైఫ్ చేస్తుంది. సో వైఫ్ బయట వర్క్ చేస్తున్నా కూడా ఇంట్లో పని వైఫే చేస్తుంది, అదే కదా. సో జెంట్స్ ఏంటి, రిటైర్మెంట్ వరకు కూడాను ఇంట్లో పని చేయరు, బయట పని చేస్తారు. రిటైర్మెంట్ అయిన తర్వాత రెండింటి దగ్గర పని చేయరు, ఇంట్లో లేదు బయట లేదు, అంతే కదా. అంటే అది సిస్టమ్, ఇండియన్ కల్చర్ అది. సో అందుకని మగవాళ్ళకి మోకాళ్ళు తొందరగా చిన్న ఏజ్లో అరగడం అన్నది చాలా తక్కువ. ఎక్కువ భాగం 65 తర్వాతే, ఏదో కొంతమందికి 55-50కి అట్లా అరుగుతాయి. సో మహిళలు కంప్లీట్గా చాలామంది అసలు డాక్టర్ దగ్గరికే వెళ్ళాల్సిన అవసరం లేకుండా ఉండాలంటే 40-45 సంవత్సరాల తర్వాత మీ ఇంటి పనిని పిల్లల కన్నా డిస్ట్రిబ్యూట్ చేయండి, లేదంటే ఒక సర్వెంట్ పెట్టుకొని కొంత మీరు కొంత సర్వెంట్ అట్లా చేసుకోగలిగితే అసలు నొప్పులతోటి, బాడీ పెయిన్స్ తోటి, మోకాలు నొప్పులు, షోల్డర్ నొప్పులు, స్పైన్ పెయిన్స్, యాంకిల్, హిప్ జాయింట్, అసలు ఏ డాక్టర్ దగ్గర మీరు వెళ్ళాల్సిన అవసరం లేదు. సో డాక్టర్ దగ్గరికి పోవాలి, ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళడం అన్నది కాదు ముఖ్యం. మనం డాక్టర్ దగ్గరికే పోకుండా ఏ జాగ్రత్తలు తీసుకోగలం, ఆ జాగ్రత్తలు తీసుకుంటే మీరు ఈరోజు ఒక్క నిమిషం కూడా డాక్టర్ల కోసం టైం వేస్ట్ చేయాల్సిన అవసరం లేదు, 5 పైసలు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. సో ఈ జాగ్రత్తను కానీ ప్రతి ఒక్కరు కూడాను, ఆల్ ఓవర్ ఇండియా చెప్తున్నాను, ప్రతి ఒక్కరు మహిళలు 40-45 ఇయర్స్ ఏజ్ అవ్వగానే మన పనిని అంతా నేనే చేయాలి, మొత్తం నేనే చేయాలి అని అనుకున్న ఉద్దేశంతో ఉన్నారంటే మీ బాడీలో పార్ట్స్, జాయింట్స్ అరగడం తప్పదు, మీరు సఫర్ అవ్వడం కూడా తప్పదు. ఇది కానీ మనం అర్థం చేసుకున్నామంటే ఇండియా మొత్తం కూడాను చాలా కార్పొరేట్ హాస్పిటల్స్లో ఇన్కమ్ సగం పడిపోతుంది. ఎలా సార్, అంటే సైకాలజీతో పాటు కామన్ సెన్స్తో పాటు ఈ విధంగా ఉంటుందని సైంటిఫిక్గా కూడా చెప్తున్నారు. ఈ బేసిక్ ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ అంతా ఏంటి సార్, అంటే ఏం చదువుకున్నారు ఏంటి, అంటే నెంబర్ ఆఫ్ ఛాలెంజెస్ ఉంటాయి. ఒక ట్రీట్మెంట్ని బయటికి తీసుకొచ్చి బాబు సర్జరీ అవసరం లేదు, ఇటువంటి ట్రీట్మెంట్ ఒకటి ఉంది అని చెప్పడానికి కూడా మీరు రీసెర్చ్ చేసిన దాన్ని బట్టినా సరే చూసుకోవాలి అనుకుంటే ఏ ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ మెథడ్ నుంచి మీరు చేసుకుని మాట్లాడుతున్నారు? ఇంత ఏజ్ వచ్చాక ఇలాగ కొత్త ఒక ట్రీట్మెంట్ని ఇండియాలో స్టార్ట్ చేసిన తర్వాత కొన్ని చాలా ఐడియాస్ మనకు వస్తుంటాయి. అరే మనం ఎందుకు ఇంతకు సక్సెస్ అయ్యాము, ఎందుకు ప్రజలను కూడా మార్చగలుగుతున్నాము అన్న కొన్ని రీజన్స్ని మనం ఊరికే అప్పుడప్పుడు ఆలోచించుకుంటుంటాం. బ్యాక్గ్రౌండ్ ఏంటంటే మా ఫాదరు ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, ఆయన బీటెక్ చేసింది ఆర్ఈసి వరంగల్లో. అప్పుడు వరంగల్ వెరీ ప్రీమియం ఇన్స్టిట్యూట్, ఇప్పుడు కూడా ఎన్ఐటి కాలేజెస్లోకి వస్తుంది ఇది. తర్వాత ఫాదర్ ఏంటంటే అంటే ఆయనకి జాబ్ వచ్చిన తర్వాత ఫ్రీక్వెంట్ ట్రాన్స్ఫర్స్ అయ్యేవి. ఎందుకు ఫ్రీక్వెంట్ ట్రాన్స్ఫర్స్ అయ్యాయంటే ఆయన కొంచెం ఆనెస్ట్గా ఉండేవాళ్ళు. సో బేసికలీ ఎక్కడికి వెళ్తే అక్కడ పని చేస్తుండేవాళ్ళు అన్నమాట. సో ఎవ్రీ 3 ఇయర్స్కి ట్రాన్స్ఫర్స్ అవుతుండేది. ఈ 3 ఇయర్స్ ట్రాన్స్ఫర్స్లో ఏమైందంటే డిఫరెంట్ స్కూల్స్లో చదవడం,
డిఫరెంట్ పబ్లిక్తో మీట్ అవ్వడం, డిఫరెంట్ స్టూడెంట్స్తో ఫ్రెండ్షిప్స్, డిఫరెంట్ లివింగ్ కండిషన్స్, తర్వాత డిఫరెంట్ అట్మాస్ఫియర్స్లో పనిచేయడము, నేర్చుకోవడము. సో ఇది స్టూడెంట్ లెవెల్లోనే నాకు ఉందన్నమాట. అంటే ఇప్పుడు నాకు పేషెంట్స్ ఎవరన్నా వచ్చారంటే, ఇప్పుడు నేను రాజమండ్రిలో పుట్టాను, దాని తర్వాత శ్రీశైలంలో నా ప్రైమరీ ఎడ్యుకేషన్ అయింది, దాని తర్వాత ట్రాన్స్ఫర్ అయ్యి నెల్లూరు డిస్టిక్కి వెళ్ళాం, దాని తర్వాత ట్రాన్స్ఫర్ అయ్యి శ్రీకాకుళంకి వెళ్ళాం, దాని తర్వాత ట్రాన్స్ఫర్ అయ్యి నేను మెడికల్ కాలేజ్ కర్నూలు మెడికల్ కాలేజ్ చేశాను, పోస్ట్ గ్రాడ్యుయేషన్. అంటే ఇంత ప్లేసెస్ మారిన తర్వాత అంటే ప్రతి మనిషికి ఒక మనోవికాసం అనేది ఉంటుంది, కొంచెం డెవలప్మెంట్. అది మేబీ నేను ఇట్లాగా డిఫరెంట్గా థింక్ చేసి ఒక కొత్త ట్రీట్మెంట్ని తీసుకురావాలన్న దానికి దోహదపడి ఉండొచ్చు, అదొకటి. ఇంకొకటి ఏంటంటే మనము మామూలుగాను మెడిసిన్ కర్నూలులో చదువుతున్నప్పుడు మామూలు యావరేజ్ స్టూడెంట్ని, తర్వాత ఎంబీబీఎస్ అయిపోయాక ఎండి వచ్చింది అనస్థీషియా. నేను చెప్పినట్టు అనస్థీషియాలో కూడాను మామూలుగానే జనరల్గా అందరు స్టూడెంట్స్ లాగే చేసింది. కాకపోతే అనస్థీషియా జాబ్లో ఒకటి మీకు అందరికీ తెలియాల్సింది ఏంటంటే, అనస్థీషియా మత్తిస్తున్నప్పుడు అది కత్తి మీద సాము లాంటిది. అంటే మత్తు ఇచ్చిన తర్వాత ఇస్తున్న క్రమంలో, ఆపరేషన్ జరుగుతున్న క్రమంలో, రికవరీ క్రమంలో నువ్వు కానీ మెటిక్యులస్గా అంటే కంటిన్యూస్గా ఫుల్ ఫ్లెడ్జ్డ్ కాన్సన్ట్రేషన్ లేకపోతే పేషెంట్ చనిపోయే టైము 3 to 4 సెకండ్స్లో అయిపోతుంది. పేషెంట్ రిస్క్. అనస్థీషియా గురించి చాలామందికి తెలియదు. అనస్థీషియా ఎంత కత్తి మీద సామాన్లు మాట్లాడుతుంటే భయంకరంగా. సర్జరీ చేయడం అని ఏముంటుంది, కోస్తారు, లోపల బోన్స్ బ్రేక్ చేస్తారు, మెటల్స్ పెడతారు, సిమెంట్ వేస్తారు. దాంట్లో ఏదైనా ప్రాబ్లం వచ్చినా కానీ నీకు టైం ఉంటుంది, అనస్థీషియాలో ఉండదు. అంత షార్ప్గా ఉంటారు అనస్థీషియా డాక్టర్. అనస్థీషియా డాక్టర్స్ గురించి చాలామందికి తెలియదు పబ్లిక్కి. సో అనస్థీషియా డాక్టర్ అంత ఇంపార్టెంట్. ఎందుకంటే మీరు రేపు పొద్దున ఆపరేషన్కి వెళ్తున్నారంటే మీకు సర్జన్ కంటే అనస్థీషియా డాక్టర్ కరెక్ట్గా లేడు, అనస్థీషియా సరిగ్గా ఏమాత్రం తారుమారైంది అనుకుంటే లైఫ్ రిస్క్ ఉంటుంది. సో అది ఒకటి అనమాట. నేను అనస్థీషియా 16 సంవత్సరాలు చేశాను, 16 years అనస్థీషియాలో ఉన్నాను నేను. సో 16 yearsలో కూడాను ఈ అనస్థీషియాలో ఉండాల్సిన విజిలెన్స్, అనస్థీషియాలో ఉండాల్సిన అట్మోస్ట్ కేర్ వల్ల కూడాను కొంత చేంజెస్ వస్తుంటాయి మనలో. అరే ఇది ఇట్లా చేయొచ్చు, ఇది ఇట్లా చేయొచ్చు అని. ఇంకోటి ఏమంటే సర్జన్ బిజీగా ఆపరేషన్ చేస్తుంటే మేము అంత కాన్సన్ట్రేషన్ పేషెంట్ బ్రీతింగ్ మీద, పేషెంట్ హార్ట్ రేట్ మీద, పేషెంట్ ఎలా ఉన్నారు, కాన్షియస్నెస్ ఎప్పుడు వస్తుంది, ఎప్పుడు రికవర్ చేయాలన్నదే అని మీద ఉంటుంది. ఈ థింకింగ్లో కూడాను కొద్దిగా మనలో చేంజెస్ వస్తాయి. ఇంకొక మేజర్ పాయింట్, నేను ఇట్లా ట్రీట్మెంట్ మారి నా స్పెషాలిటీని మార్చుకొని మళ్ళీ దీంట్లోకి పెయిన్ మెడిసిన్ లేదా ప్లాస్మా థెరపీ రావడానికి కారణం ఏంటంటే, మనము అనస్థీషియాలో ఇంత కష్టపడినా కూడాను, ఇంత క్రిటికల్గా మనము పేషెంట్ని మేనేజ్ చేసినా కానీ అనస్థీషియా డాక్టర్స్ రికగ్నిషన్ ఉండదు. అంటే ఇప్పుడు మీరు ఎప్పుడన్నా ఏదైనా ఒక మేజర్ సర్జరీ చేసుకున్నారనుకో, ఆ సర్జరీ గురించే మీకు తెలుస్తుంది, కానీ నాకు ఎవరు అనస్థీషియా ఇచ్చారు, ఎవరు నా ఊపిరిని ఆపరేషన్ టైంలో ఆపేసి మళ్ళీ ఊపిరిని రికవర్ చేశారు, అంత పెద్ద జరిగిందా లోపల అనేది చాలామందికి తెలియదు. ఈ డిసప్పాయింట్మెంట్ చాలామంది అనస్థీషియా డాక్టర్స్కి ఉంటుంది. ఎందుకంటే ఫైనల్గా మనం ఏదైనా పని చేసినప్పుడు ఎవరైనా వచ్చి మన వెనకాల చాలా బాగా చేశారు, లేదంటే డాక్టర్ గారు నమస్కారం, మీరు మంచి ట్రీట్మెంట్ ఇచ్చారు అనస్థీషియా రూపంలో అని ఒక్క పేషెంట్ కూడా మాట్లాడు. అప్పుడు కూడా ఏమవుతుందంటే, అరే ఈ అనస్థీషియా ఏంటిది, ఎవరు రికగ్నిషన్ ఇవ్వట్లేదు మనకని స్పెషాలిటీ మార్చుకునే నేపథ్యంలో కూడా నేను ఇట్లా ప్లాస్మా థెరపీ మీద నా ఇంట్రెస్ట్ రావడం జరిగిందనమాట. సో ఇట్లాగా అంటే ఒక్కొక్క మనిషి, ఇప్పుడు చాలామంది అనస్థీషియా డాక్టర్లు ఇది బాగుందిలే అనుకొని అలాగే వాళ్ళని కన్సోల్ చేసుకొని అట్లా హ్యాపీగా ఎంజాయ్ చేస్తుంటారు. బట్ ఎక్కువ మంది అనస్థీషియా డాక్టర్స్ ఏమనుకుంటారంటే, మనకి ఏం రికగ్నిషన్ ఉందబ్బా అనస్థీషియా డాక్టర్, నేను బయట రోడ్డు మీదకి వెళ్ళానంటే సర్జన్ అయితే గుర్తుపడతారు, మనం లోపల ఉంటాం, మాస్క్ వేసుకొని క్యాప్ వేసుకొని పేషెంట్ని ఎగ్జామిన్ చేసి పేషెంట్ని ప్రిపేర్ చేసి అనస్థీషియా చేస్తాం, పేషెంట్ గుర్తుపట్టడు, పేషెంట్కి పేరు తెలీదు అన్న డిసప్పాయింట్మెంట్ అందరు అనస్థీషియా డాక్టర్స్ మొత్తం ప్రపంచం అంతా ఉంది. సో దాంట్లో కూడాను కొంచెం థింకింగ్ మారి, అరే కొత్తది ఏదైనా ట్రీట్మెంట్ చేయాలా, ఈ ట్రీట్మెంట్లో పేషెంట్ మన దగ్గరికి రావాలి, మనం డైరెక్ట్గా పేషెంట్ని ట్రీట్ చేయాలి అన్న కాన్సెప్ట్ కూడా ప్లాస్మా థెరపీలో అర్జీడుగా ఇవాళ ఎగ్జాక్ట్లీ మా ముందు మీరు ఉన్నారు. ఎలా సార్ అంటే ఇందులో కొన్ని డ్రాబ్యాక్స్ కూడా మనం మాట్లాడుకోవాలి అనుకుంటే, కొంతమంది చెప్తూ ఉంటారు ఇది 100% రిజల్ట్ ఉంటుందా, డాక్టర్స్ అందరూ రోగాలు మటుమాయం అది ఇది అని చెప్పేసి అంటూ ఉంటారు. దీన్ని ఏ విధంగా నమ్మాలి, బయట వాళ్ళతో కంపేర్ చేసుకుని చూసుకుంటే కూడా ఇక్కడికి ఎందుకు రావాలి అనేటువంటి రకరకాల డౌట్స్ అయితే ఉన్నాయి. ఎందుకు ఎంకరేజ్ చేయాలి ఈ ట్రీట్మెంట్ని,
సర్జరీకి వెళ్ళిపోవటం ఉత్తమం కదా అనుకునేటువంటి వాళ్ళు ఉంటారు. దానికి మీరేం చెప్తారు? అది కరెక్టే అండి. ఎందుకంటే సర్జరీ అన్నది 60 ఇయర్స్ నుంచి బాగా ఎంజాయ్ చేస్తుంది దాని ఇది. ఎందుకంటే సర్జరీ అన్నది నేను అన్నాను కదా 60 ఇయర్స్ బ్యాక్. ఇప్పుడు మీ తాతగారు ఉన్నారు, ఆయనకి మోకాలు నొప్పులు తప్పకుండా వచ్చి ఉంటాయి, నడువు నొప్పి వచ్చి ఏం చేశారు? సర్జరీకి వెళ్ళేవాళ్ళు కాదు, ఏదో డాక్టర్ దగ్గర మెడికల్ షాప్లో ట్యాబ్లెట్స్ తీసుకుంటూ ఎక్కువ మూమెంట్ లేకుండా అలా ఉండేవాళ్ళు. దానికి ఏమైందంటే కొద్దిగా ఈ రీసెర్చ్లో ఒక పేషెంట్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ని ఇంప్రూవ్ చేయాలని చెప్పి డిఫరెంట్ మెథడ్స్ ఆలోచిస్తూ సర్జరీని కనిపెట్టారు. సో సర్జరీ అంటే ఏంటి? సర్జరీ అన్నది రెండు జరుగుతాయి. ఒకటి తీసేసి కొత్తది పెట్టడము, ఉన్నదాన్ని సూచర్ చేయడం, ఈ రెండే జరిగేది. సో దాన్నే ఒకటి రీప్లేస్మెంట్ అంటారు, ఒకటి రీకన్స్ట్రక్షన్ అంటాం, అంతే. సో ఈ దీంట్లో ఏమవుతుంది, బాగున్న మనిషికి బాగుంటుంది, కానీ ఒక బాడీని కట్ చేసి లోపలికి వెళ్ళడము, కొన్ని పార్ట్స్ని డిస్టర్బ్ చేయడము, కొన్ని పార్ట్స్ని సూచర్ చేయడము, కొన్ని పార్ట్స్ని రీప్లేస్ చేయడం, వీటిల్లో కాంప్లికేషన్స్ అయితే ఉంటాయి. కాంప్లికేషన్స్ లేకుండా ఏ సర్జరీ జరగదు తప్పకుండా. సో కానీ నేను ఈ ప్లాస్మా థెరపీ స్టార్ట్ చేయకముందు ఒక 7-8 ఇయర్స్ బ్యాక్ అనుకో, అప్పుడు వరకు ఈ మోకాళ్ళ అరుగుదలకి, షోల్డర్లో ప్రాబ్లమ్స్కి, స్పైన్ ప్రాబ్లమ్స్కి ఫైనల్ రిసార్ట్ సర్జరీయే అని వరల్డ్లో 70% ఆఫ్ ద కంట్రీస్ ఇన్ని సంవత్సరాల నుంచి నమ్ముతున్నాయి. ఈ నమ్మకాన్ని నువ్వు మార్చాలని ట్రై చేసినప్పుడు చాలామందికి మీరు రైజ్ చేసిన క్వశ్చన్ వస్తుంది, అదేంటిది, పని చేస్తుందా లేదా? ఎట్లా ఇంత పెద్ద సర్జరీ చేసి వాళ్ళు కొత్త ఇంప్లాంట్స్ పెట్టి దాన్ని సిమెంట్ వేసి అతికిచ్చి ఒక 3 నెలలు సివియర్ పెయిన్ ఉండి దాని తర్వాత నడిపించి ఫిజియోథెరపీ చేసి అంత పెద్ద ప్రాసెస్లో ఉన్న రిజల్ట్ ఈ డాక్టర్ ఒక చిన్న ఇంజెక్షన్ తోటి వాళ్ళ ఓన్ బ్లడ్తోనే చేసేయగలంటే ఎవరు నమ్ముతారు? నమ్మరు కదా. ఇప్పుడు సింపుల్ చూడండి, మనకి పెద్ద ప్రాబ్లం వచ్చింది ఇంట్లో, ప్రాబ్లం వస్తే ఫైనల్గా అందరినీ కన్సల్ట్ అవుతాం, ఆ ఎమ్మెల్యే రికమెండేషన్లు, మినిస్టర్ రికమెండేషన్, మన ఫ్రెండ్స్, ఫైనల్గా ఏం చేస్తాం? దేవుడి దగ్గరికి వెళ్తాం. దేవుడు కూడా చేయడం తెలుసు, బట్ నమ్మకం అనమాట. ఇప్పుడు అది మనం ఇంట్లో కూడా మొక్కొచ్చు, కానీ ఏం చేస్తాం? తిరుమల వెళ్తాం, లేదా పెద్ద టెంపుల్కి వెళ్తాం, అంటే నీడ్ అక్కడ అవసరం. సో అదేవిధంగా ఈ ఆపరేషన్ అన్నది మోకాలు నొప్పులకి కానీ మిగతా డీజనరేటివ్ కండిషన్స్కి చిన్న ట్యాబ్లెట్స్ వాడడము, ఆ జాయింట్లకి ఆయింట్మెంట్లు పూసుకోవడము, గ్లూకోజమైన్ ట్యాబ్లెట్స్ అవి ఇవి వేసుకొని ఫైనల్గా ఏంటి, ఇంకా కాదు బాబు ఇది, తప్పకుండా మనము ఆపరేషన్కి వెళ్ళాలి అని ఆపరేషన్ ఎవరెవరైతే చేయించుకొని మంచిగా ఉన్నారో వాళ్ళ ఇంటర్వ్యూ తీసుకుంటాం వెళ్ళి, నువ్వు చేయించుకున్నావు కదా బాగుందా, నువ్వు చేయించుకున్నావు కదా బాగుందా. బాగుంది అన్న వాళ్ళు 2-3 తారసపడ్డారంటే ఆపరేషన్కి వెళ్ళిపోతుంది. ఎందుకు? అక్కడ నొప్పి భరించలేకపోతున్నాం. ఎందుకు నొప్పి? ఆపరేషన్ అంటే ఇష్టం లేకపోయినా ఎందుకు వెళ్తారంటే ఫైనల్ అదే రిసార్ట్. సో ఇక్కడ ఏమవుతుంది, దీన్ని సడన్గా మనం చేంజ్ చేయాలని ట్రై చేస్తున్నాం. పబ్లిక్లో ఆపరేషన్ చేయించుకోకూడదన్న దృక్పథం ఉన్నా కూడాను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇదేది బాగానే ఉంది కానీ దీనికి రారు. ఆపరేషన్ అనేది అంత ఫేమస్ అయ్యింది, అంత పెద్ద డాక్టర్లు ఉన్నారు, ఇప్పుడు రోబోటిక్లో చేస్తున్నారు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చేస్తున్నారు, అది ఇది అనుకున్న వాళ్ళు ఇంత సింపుల్గా అంత అయిపోతుందా అన్న డౌట్ తప్పకుండా వస్తుంది. దాంట్లో చాలా ఊహాగానాలు, చాలా రాంగ్ నోషన్స్ వస్తుంటాయి. ఇప్పుడు మీరు అన్నట్టు, మీరు ఒక మాట అన్నారు, ఎన్ని రోజులు పనిచేస్తుంది, ఇది టెంపరీయే కదా, అంత పెద్ద దానికి ఇది ఎవరు చెప్పుంటారు? మీరు 4-5గురితో మాట్లాడుతున్నప్పుడు చెప్పుంటారు. నేను ఎప్పుడైనా ఎవరైనా పేషెంట్ ఇట్లా అడిగినప్పుడు నేను ఒకటే అంటాను, నీకు ఎవరు చెప్పారమ్మా ఇది అని. లేదు సార్, మా ఇంటి పక్కన వాళ్ళు చెప్పారు, ఆ పలానా డాక్టర్ చెప్పాడంటే, ఆ పలానా డాక్టరు ఈ ట్రీట్మెంట్ చేశాడా? అంతే కదా. ఆయన చేసి ఆయన లాభం లేదు, ఫెయిల్ అయిపోయింది, నేను 100 కేసులు చేశాను, ఒక్క కేసు కూడా, అప్పుడు దాని గురించి కామెంట్ చేయాలి. కొత్త ట్రీట్మెంట్స్ అన్నిట్లో కూడా ఈ ఛాలెంజెస్ ఉంటాయి. ఇది ఎన్ని డేస్లో మనకి రిలీఫ్ తెలుస్తుంది అనేది ఇదంతా కూడాను. ఇదేంటంటే ఈ ట్రీట్మెంటు మంత్రం కాదు, మ్యాజిక్ కాదు, దిస్ ఇస్ లాజిక్. లాజిక్ ఏంటంటే మీరు బాడీలో ఏ పార్ట్ అయినా కానీ దెబ్బ తినకుండా, జబ్బు రాకుండా నొప్పి కలుగు చేస్తుంది అనుకోండి. ఇప్పుడు మోకాలు నొప్పి ఉంది, మోకాల్లో ఏం జబ్బులు ఉండవు, మోకాల్లో దెబ్బ తగలకుండానే 90% 50 ఇయర్స్ దాటిన వాళ్ళకు నొప్పులు వస్తాయంటే అర్థం ఏంటి? ఏదో కారణం ఉంటుంది లోపల. ఏం కారణం ఉంటుంది అది కనుక్కోవాలి ఫస్ట్. నేను లాజిక్ అని చెప్పాను కదా, ఏముంటుంది? ఇప్పుడు నీ రీప్లేస్మెంట్ సర్జరీ చేస్తారు, లాజిక్ చూడరు, ఏం చూస్తారు? ఎక్స్రే చూస్తారు, ఈ 2 ఎముకలు దగ్గరికి వచ్చి ఉంటాయి. దానికి కారణం ఏంటి? దానికి
మొత్తం ఆ మోకాలంతా తీసేయడమే సొల్యూషనా, లేదంటే ఏదైనా లోపల చిన్న చిన్న పార్ట్స్ ఏమైనా దెబ్బతిని దానివల్ల నొప్పి వస్తుందని కనుక్కోరు. ఇది సిస్టమ్ 60 years నుంచి రన్ అవుతుంది. మేమేం చేస్తామంటే ఆ లోపల ఏ పార్ట్ అయితే మూల కారణము, పెయిన్ కలిగించేలా చేస్తుంది, నొప్పి కలిగించి అది ఏంటి, కల్ప్రిట్ ఏంటి, రూట్ కాజ్ ఏంటి, అది ఒక స్పెషల్ స్కానింగ్ ద్వారా మేము ఐడెంటిఫై చేస్తాం. సో లాజిక్ ఏంటంటే ఇక్కడ ఆ ఒక్క పార్ట్ ఏదైతే కలుగు చేస్తుందో దాన్ని రికవర్ చేయి, దాన్ని మళ్ళీ నార్మల్ తెప్పి అయిపోయింది. మేక్ సెన్స్, అంతే కదా. ఇప్పుడు డిస్ట్రక్టివ్ సర్జరీ కంటే అదొక్కటి చేసుకో. కానీ ఇక్కడ అంత సింపుల్ కాదు ఇది. ఏంటి సార్ మరి దాన్ని టకాని మీరేదో బ్లడ్ తీసుకొని చేసే కాదు, అది చేయాలి, దాన్ని కరెక్ట్ చేయాలి, దాన్ని మెయింటైన్ చేసుకోవాలి, దాన్ని ప్రొటెక్ట్ చేసుకోవాలి. అంటే పేషెంట్కి కూడా చాలా హోంవర్క్ ఉంటుంది. ఆ హోంవర్క్ అన్నది అంతా కూడా చెప్పడం వల్ల, ఆ హోంవర్క్ ఆ పేషెంట్ చేసేటట్టు చేయడం వల్ల ఈ ట్రీట్మెంట్ ఈరోజు సక్సెస్ అయింది. ఊరికి అట్లా ఇంజెక్షన్ వేయగానే టకా అని మొత్తం మ్యాజిక్లా అట్లా ఏముండదు. పేషెంట్తో మేము మోర్ దెన్ 45 minutes మాట్లాడి వాళ్ళకి అర్థమైనప్పుడే, వాళ్ళు అర్థం చేసుకోగలిగినప్పుడే, వాళ్ళ పేషెంట్ అటెండెంట్స్ కూడా చుట్టుపక్కల ఉన్న వాళ్ళు బాగా అర్థం చేసుకుని ఎస్ సార్ మేము కూడా మా మదర్ ట్రీట్మెంట్లో పార్టిసిపేట్ చేస్తామని ఓ ఫ్యామిలీ అంతా ఇన్వాల్వ్ అయినప్పుడే ఇది ఎక్సలెంట్ వస్తుంది. రిలీఫ్ అన్నది మీరు అడిగిన క్వశ్చన్కి ఫస్ట్ సిట్టింగ్లోనే పేషెంట్ పెయిన్ రిలీఫ్ ఉంటుంది ఫస్ట్, దాని తర్వాత సిట్టింగ్స్లో ఆ కరెక్షన్ జరుగుతుంది. ఇది కూడాను స్లో ప్రాసెస్, ఇది దారుణమని ఏం జరగదు. ఒక మినిమం అంటే 2-3 monthsలో దీని ఎఫెక్ట్ వస్తుంది, అది గ్రో. ఇప్పుడు ఏంటంటే మనం వరి మొలకలు వేస్తాం కదా, వరి మొలకలు వేస్తే 3 months వెయిట్ చేస్తాం. అట్లాగే ఆ అరిగిపోయిన పార్ట్ని మళ్ళీ రికవర్ చేయాలి అంటే టైం పడుతుంది. అంటే మరీ ఎక్కువ కాదు, 2-3 months. సో 2-3 monthsలో అంటే ఫస్ట్ డే నుంచి కూడా నీకు ఇంప్రూవ్మెంట్ ఉంటుంది, బట్ 2-3 monthsలో మ్యాక్సిమం ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. దీని అంతకి కూడాను ముఖ్యమైన ఏంటంటే ఆ పేషెంట్ మనం చెప్పిన మాట అర్థం చేసుకోవాలి. ఓకే డాక్టర్ గారు ఇది చేయబోతున్నారు, నేను ఇది చేయాలి, నాకు ఇది జరగబోతుంది. సో ఇంత ప్రాసెస్ ఉంటుంది. అది అంత ప్రాసెస్ ఉండి పేషెంట్కి అర్థం చేసుకునేటట్టు చెప్తేనే సక్సెస్ వస్తుంది. ఎస్, ఫ్యాంటాస్టిక్ మెథడ్ అండి. ఎనీవేస్ థ్యాంక్ యూ అండి, అండ్ కంగ్రాచులేషన్స్ ఫర్ సక్సెస్. మీరు చెప్పినటువంటి ప్రతి మాటలోనూ అంటే నాకు అర్థమైంది ఏంటంటే నేను ఇది తీసుకురావడానికి కారణం ఇది, నా బ్యాక్గ్రౌండ్ ఇది, అండ్ దీంట్లో ఛాలెంజెస్ ఉంటాయి, బట్ నేను నొప్పినైతే తీయగలుగుతాను, దాని తర్వాత ప్రాసెస్ కూడా ఉంటుంది అనేటువంటి విషయాన్ని చాలా డీటెయిలింగ్గా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద టైం సార్.